జీవో నెంబర్ 45 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ క్యాడర్స్ అండ్ రెగ్యులరేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ 2025. ఇది రాష్ట్రంలో స్థానిక అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉద్దేశించిన అత్యంత కీలకమైన ఉత్తర్వులు. దీనిలోని ప్రధాన నిబంధనలు. రూల్ 1. ఈ కొత్త నిబంధనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి వర్తిస్తాయి. ఈ ఆర్డర్ వెలువడిన వెంటనే అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. రూల్ నెంబర్ 2. నిర్వచనాలు. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్, జిల్లా, రెవెన్యూ జిల్లా, లోకల్ ఏరియా, లోకల్ క్యాడర్, మల్టీ జోన్, జోన్ మొదలైనటువంటి పారిభాషిక పదాలకు స్పష్టమైన అర్థాలను వివరించారు. రూల్ నెంబర్ 3. లోకల్ క్యాడర్ల ఏర్పాటు, పోస్టుల విభజన. ఈ ఆర్డర్ వచ్చిన 27 నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలన్నింటినీ స్థానిక క్యాడర్లుగా విభజించాలి. జిల్లా క్యాడర్, జూనియర్ అసిస్టెంట్ మరియు ఆ తక్కువ స్థాయి ఉద్యోగాలన్నీ జిల్లా క్యాడర్ కిందకి వస్తాయి. జోనల్ క్యాడర్, జూనియర్ అసిస్టెంటు పై స్థాయి నుంచి సూపరింటెండెంటు, ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ ఆఫీసర్ స్థాయి వరకు ఉండే ఉద్యోగాలు జోనల్ క్యాడర్ కిందకు వస్తాయి. మల్టీ జోనల్ క్యాడర్, సూపరింటెండెంటు ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ స్థాయికి పైన మరియు డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు సమానమైన పోస్టులన్నీ మల్టీ జోనల్ క్యాడర్ కిందకు వస్తాయి. అవసరమైతే 2 లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలను లేదా జోనల్ కలిపి ఒకే క్యాడర్గా ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. రూల్ నెంబర్ 4. ఉద్యోగుల కేటాయింపు. ఉద్యోగులను ఈ స్థానిక క్యాడర్లకు కేటాయించేటప్పుడు వారి వయస్సు, సీనియారిటీ, సర్వీస్ కాలము, ఉద్యోగి కోరిక మరియు సంబంధిత ప్రాంతంలోని భాష, చట్టాలపై అవగాహన వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. కేటాయింపుపై ఎవరికైనా అభ్యంతరం ఉంటే ఆర్డర్ అందినటువంటి 60 రోజుల్లోగా ప్రభుత్వానికి అర్జీ పెట్టుకోవచ్చు. రూల్ నెంబర్ 5. బదిలీలకు సంబంధించిన నియమాలు. భార్యాభర్తలు ఒకే చోట పనిచేసేందుకు వీలుగా స్పౌస్ బదిలీలు ఒక లోకల్ క్యాడర్ నుంచి మరొక లోకల్ క్యాడర్కి బదిలీ చేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే పరస్పర అంగీకారంతో చేసుకునే బదిలీలను కూడా అనుమతిస్తారు. పరిపాలన అవసరాల దృష్ట్యా కూడా బదిలీలు ప్రభుత్వం చేయొచ్చు. రూల్ నెంబర్ 6. స్థానిక ప్రాంతం లేదా లోకల్ ఏరియా. జూనియర్ అసిస్టెంట్ స్థాయి పోస్టులకు అలాగే టీచర్ పోస్టులకు ఆయా జిల్లానే స్థానిక ప్రాంతంగా భావిస్తారు. సూపరింటెండెంట్ లేదా ఫస్ట్ లెవెల్ గెజిటెడ్ స్థాయి పోస్టులకు ఆయా జోన్ స్థానిక ప్రాంతంగా ఉంటుంది. డిప్యూటీ కలెక్టర్ స్థాయి పోస్టులకు ఆయా మల్టీ జోన్ స్థానిక ప్రాంతంగా పరిగణించబడుతుంది. రూల్ నెంబర్ 7. స్థానిక అభ్యర్థి, లోకల్ క్యాండిడేట్. 4 ఏళ్ల రూల్. అర్హత పరీక్ష, ఉదాహరణకు 10th లేదా డిగ్రీ రాసే సమయానికి ముందు వరుసగా 4 విద్యా సంవత్సరాలు ఒకే ప్రాంతంలో చదివి ఉంటే లేదా 4 ఏళ్ల పాటు నివసించి ఉంటే వారే ఆ ప్రాంతానికి స్థానిక అభ్యర్థి అవుతారు. 7 ఏళ్ల రూల్. ఒకవేళ 4 ఏళ్ల రూల్ ప్రకారం స్థానికత తేలకపోతే అప్పుడు 7 వరుస సంవత్సరాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ 7 ఏళ్లలో అభ్యర్థి ఏ ప్రాంతంలో గరిష్ట కాలం ఎక్కువ సమయం చదివితే లేదా నివసిస్తే ఆ ప్రాంతమే వారి లోకల్ ఏరియా అవుతుంది. మినహాయింపు. రాష్ట్రం బయట పనిచేసే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు తమ తల్లి లేదా తండ్రికి సంబంధించిన ఏదైనా ఒక స్థానిక ప్రాంతాన్ని తమ లోకల్ ఏరియాగా ఎంచుకునే సదుపాయం ఇచ్చారు. రూల్ నెంబర్ 8. రిజర్వేషన్లు. స్థానికులకు పెద్దపేట. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ స్థాయి డైరెక్ట్ రిక్రూట్మెంట్లలో అంటే జూనియర్ అసిస్టెంట్, టీచర్ల నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు 95% పోస్టులను స్థానిక అభ్యర్థులకే రిజర్వ్ చేస్తారు. అయితే ప్రతి స్థానిక క్యాడర్లో కనీసం ఒక పోస్టును ఓపెన్ కేటగిరీ అన్రిజర్వ్డ్ కింద ఉంచాలి. 2-3 జిల్లాలను లేదా జోన్లను కలిపినప్పుడు ఆయా ప్రాంతాల జనాభా తామాసా ప్రకారం పోస్టులను పంచుతారు. రూల్ నెంబర్ 9. పోస్టులు క్యారీ ఫార్వర్డ్. ఒకవేళ రిజర్వ్ చేసిన పోస్టుకు స్థానిక అభ్యర్థి దొరకకపోతే ఆ పోస్టును గరిష్టంగా 3 సంవత్సరాల వరకు క్యారీ ఫార్వర్డ్ తర్వాతి నోటిఫికేషన్లకు బదిలీ చేస్తారు. రూల్ నెంబర్ 10 and 11. ఉత్తర్వుల అమలు. ఈ ఆర్డర్ను అమలు చేయడానికి స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసే అధికారం రాష్ట్రపతికి మరియు ప్రభుత్వానికి ఉంటుంది. పాత చట్టాలు, రూల్స్ ఏమున్నా సరే డైరెక్ట్ రిక్రూట్మెంట్లలో ఈ కొత్త ఆర్డర్ నిబంధనలే ఫైనల్గా పనిచేస్తాయి. రూల్ నెంబర్ 12. సామాజిక రిజర్వేషన్లకు డోకా లేదు. ఈ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఆర్డర్ వలన ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉన్నటువంటి రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అవి యథావిధిగా కొనసాగుతాయి. రూల్ నెంబర్ 13, 14. ఇవి ఎవరికి వర్తించవు. ఈ లోకల్ నిబంధనలు రాష్ట్ర సచివాలయం, సెక్రటేరియట్ పోస్టులకు, హెచ్ఓడిల హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కార్యాలయాలకు,
స్టేట్ లెవెల్ ఆఫీసులకు అలాగే రాజధాని ప్రాంతంలో ఉండే పోలీస్ కమిషనరేట్ పోస్టులకు వర్తించవు. జోన్ల విభజన జీవో నెంబర్ 45 చివరిలో ఉన్న షెడ్యూల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలను మొత్తం 6 జోన్లు మరియు 2 మల్టీ జోన్లుగా విభజించారు. వాటి యొక్క వివరాలు: మల్టీ జోన్ 1 పరిధిలోని జోన్లు: జోన్ 1 శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి. జోన్ 2 అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ. జోన్ 3 పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా. మల్టీ జోన్ 2 పరిధిలోని జోన్లు: జోన్ 4 గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు. జోన్ 5 తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప. జోన్ 6 నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీ సత్యసాయి. ఈ జోన్ల విభజన ఆధారంగానే పై స్థాయి ఉద్యోగాలకు సంబంధించి లోకల్ ఏరియా, స్థానిక ప్రాంతం ఏదనేది నిర్ణయించడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. మన వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు మన వీడియోనైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ.